ఈ రోజు మా అబ్బాయి పుట్టినరోజు. వాడి పేరు నర్చన చేయండి. మీ అబ్బాయి పేరు? వాసిరెడ్డి రఘురాం. ఆగండి పూజారి గారు, ఆవిడ పొరపాటు పడింది. అతని పేరు వాసిరెడ్డి రఘురాం కాదు, కంచుకట్ల రఘురాం. ఏనాడైతే నా కూతురికి మొగుడయ్యాడో ఆనాటి నుంచి అతని ఇంటి పేరు కంచుకట్లగా మారింది. ఆ పేరుతోనే అర్చన చేయండి. ఇంటి పేరు మార్చినంత మాత్రాన నేను పంచి ఇచ్చిన రక్తాన్ని మార్చలేవు అమ్మాజీ. కంచుకట్ల వారి వంశంలో పెళ్లైన ఆడపిల్లల మొగుళ్ళు అత్తవారింటికి రావాల్సిందే కాని ఆడపిల్లలు అత్తవారింటికి వెళ్లరు. మొఘల్ చక్రవర్తులైనా మా గడపలో అడుగు పెడితే వాళ్ళింటి పేరు మార్చుకుని మా ఇంటి పేరు పెట్టుకుని బ్రతకాల్సిందే. ఇది ఎప్పటి నుంచో వస్తున్నా కంచుకట్ల వారి వంశ సాంప్రదాయం, సంస్కృతి. దీన్ని దేవుడు కూడా మార్చలేడు. సంస్కృత సద్ది కూడా ఈ మాత్రం దానికి దేవుడు దిగి రావాలా? నీ కంచుకట్ల వారి సాంప్రదాయాల పునాదులు కదిలే రోజులు దగ్గర పడ్డాయి అమ్మాజీ. మీరు మా అమ్మమ్మకు చేసిన ద్రోహానికి తగిన ప్రతీకారం తీర్చుకుంటారు. మీ కంచుకట్ల ఆడవాళ్లు మగవాళ్లను ఇంటి కుక్కలుగా మార్చి ఆడుకుంటున్నారు. నీ మెడలో పసుపుతాడు పలుపుతాడుగా కట్టి నీ ఇంటి పేరు మార్చి నిన్ను గడప దాటించే గరానా బుల్లోడు త్వరలో నీ మొగుడు కాబోతున్నాడు. అందుకు ఈ ఆలయంలో ఉన్న అమ్మవారే. అబ్బాయి చచ్చా బాగున్నావా? బాగున్నారు సార్. పిల్లలు బాగున్నారా? బాగున్నారండి. మిసెస్ బాగున్నారా? బాగున్నారు సార్. సింగిల్ ఫ్యామిలీయా డబుల్ ఫ్యామిలీయా? సింగిల్ ఫ్యామిలీనండి. మొదటి నుంచి వచ్చానా? మొదటి నుంచి వచ్చానండి. నీకు దండం పెడతానయ్యా బాబు. నువ్వు ఎక్కడికి వెళ్ళాలయ్యా మగడా? ఎక్కడికి ఎప్పుడు వస్తావా? వస్తానండి. ఎంత అవుతుంది? 20 రూపాయలు అవుతుంది. ముషీరాబాద్ వస్తావా? వస్తాను బాబు. ఎంత అవుతుంది? 25 రూపాయలు అవుతుంది. కోటి వస్తావా? మీరు ఎక్కడికి వెళ్ళాలండి? కోటి వస్తావా? మీరు ఎక్కడికి వెళ్ళాలండి? కోటి వస్తావా? మీరు ఎక్కడికి వెళ్ళాలండి? కోటి వస్తావా? అయ్యో వస్తాను బాబు. ఎంత అవుతుంది? 90 రూపాయలు అవుతుంది. 100 రూపాయలు తీసుకో. అరే మహానుభావులు, ఆహా ఏమి ముసి ముసి రావులండి. 90 రూపాయలు అడిగితే 100 రూపాయలు ఇస్తారా? 10 రూపాయలు తయారు హృదయాలు ఎక్కి కూర్చోడు బాబు. ఒక్క నిమిషం. 20, 100, 140 నడిచి వెళ్తే ఎంత లాభం వస్తుందని చెప్పని ఆలోచించా. 140 రూపీస్ లాభం. వస్తా. ఇప్పటి వరకు ఈ ప్రశ్నలన్నీ మీకు ఎంత లాభం వస్తుందో కనుక్కోడానికి వేశారా? ఏమి నవ్వురా నీ నవ్వు. నా గుర్రపు లద్దతో నీ గుండు తరుతుడా. ఆశ్చర్య గానీ గుర్రం పచ్చిగడ్డి తింటుందా గుగ్గిళ్ళు తింటుందా? గుర్రం కలరు మొదటి నుంచి బ్లాకేనా ఎడవడం నిలబడిందా? ఈ బండి ఓనా బ్యాంకు లోనా సొంత కదా? అసలు మీ నేటివ్ ప్లేస్ ఏది? ఎప్పుడు బిజినెస్ బిజినెస్ ప్రాఫిట్ గా ఉందా? సరే వస్తా. బిజీగా ఉంటున్నావుగా, మళ్ళీ కలుద్దాం. అరే అమ్మా ఇంకేమైంది? మన ఇళ్ల స్థలాలు ఖాళీ చేయవసరం లేదని కోర్టు వాళ్ళు ఒప్పుకున్నారు. పేదవాళ్ళకి దేవుడితో పాటు కోర్టు అండ కూడా ఉందని తెలిసిపోయింది. నో మోర్ ఆర్గ్యుమెంట్స్. నాకు స్లమ్ ఏరియా కావాలి. రాజుగాడు తెచ్చిన స్టే ఆర్డర్కి మీరు ఇచ్చే సమాధానం ఏమిటి? మిస్టర్ భగవాన్, మన ఒప్పందానికి ఇంకా 2 నెలలు గడువు ఉంది. కింద కోర్టులో గెలవకపోతే పై కోర్టుకు వెళతాం. కోర్టు చుట్టూ తిరగటానికి నేను కోర్టు గుమస్తాని కాదు. నేను జెంటిల్మన్. స్లమ్ ఏరియా నా చేతికి రావాలి, లేదా గుడ్ షాట్. ఇలాంటి ఆడదే నాకు కావాలి. అర్థమైందిగా? గడువు లోపల స్లమ్ అయినా ఇవ్వండి, లేదా మీ ముద్దుల మనవరాలు పాపాజీనైనా నాకివ్వండి. తోడు పాములు నా సింబల్. ఈసారి బుస కొడితే అయిపోతారు. అమ్మమ్మాజీ, నన్ను బాడికిచ్చి పెళ్లి చేస్తావా? చిచ్చి, కాబోయే నాయకురాలివి నిన్ను మాఫియా వెదవకిచ్చి చేస్తానా? ఆ జట్కా వాడిని పిలిపించి స్టే వాపస్ తీసుకునేలాగా నేను చేస్తాను. అమ్మమ్మాజీ వస్తున్నాడు. అమ్మగారు బాబు గారు వచ్చారు. ఆయన కాళ్ళు ఆయన గుర్రం గిట్టలు పట్టుకుంటే గానీ ఆయన రాలేదు. ఆ కుర్చీ తీసే. బాబు అద్దరింది. బిల్డింగ్ మందేనా? గవర్నమెంట్ అదే. గవర్నమెంట్ అంటే నువ్వేగా. ఏమిటి కుర్చీ కోసం వెతుకుతున్నావా? లేకపోతే ఎవరోళ్ళో కూర్చుంటే ఎవరు ఒప్పుకుంటారు? పోనీ నీ ఊళ్ళో కూర్చోనా? మా ముందు ఏ మగాడైనా నిలబడే ఉండాలి, లేదా మా కాళ్ళ దగ్గర పడి ఉండాలి. జట్కా వాడినైనా జెంటిల్మెన్ ని కాళ్ల బేరానికి పిలిపించావు. సంగతి ఏంటో చెప్పు. ఏంటిది? నీ మనవరాల్ని పెళ్లి చేసుకోవడానికి కట్నమా? నువ్వు కట్నం ఇచ్చినట్టు నేను పుచ్చుకున్నట్టు వాళ్ళకి తెలిసిందంటే జాయింట్ గా నిన్ను నన్ను ఒకే జైల్లో ఒకే గదిలో తోసేస్తారు. ఆ తర్వాత వరుసలు మారిపోతాయి. చూడు,
మనకి గొడవలొద్దు. ఇచ్చిన కోర్టు స్టే వెనక్కి తీసుకో. చూడు బాబు, ఆ లేబర్ జట్కా బండి వదిలేసి ఈ డబ్బుతో హాయిగా అంబాసిడర్ కారు కొనుక్కో. నువ్విచ్చే డబ్బు కోసం లొంగిపోయే అట్టగాడిదని కాదు, అసలు సిసలైన జాతి గుర్రాన్ని. నువ్వు డబ్బుకి లొంగవని తెలిసే నేను నా ఏర్పాట్లలో ఉన్నాను. పాపాజీ, మర్యాదగా మన దారికొచ్చి కోర్టు స్టే వాపస్ తీసుకునేంత వరకు మన కంచు కట్ల వారి కాటా దెబ్బ కాస్త రుచి చూపించు. అదేమిటి, నన్ను కొడితే నీకు చెమట్లట్టాయి? ఇప్పటిదాకా నీ సత్తా ఏమిటో నాకు చూపించావు, ఇప్పుడు ఈ జట్కా వాడి జబర్జంగ్ ఏంటో నేను చూపిస్తాను. చిన్నా, వాడు నా కాబోయే భార్యను లోపలికి తీసుకెళ్లాడు. ఏం చేస్తాడు వాడి మొహం? ఇన్నాళ్ళ నుంచి నువ్వే ఏమీ చేయలేకపోయావు, గంటలో వాడేం చేస్తాడు వాడి బొంద? ఏర్రా వాళ్ళు. వాడు మన పువ్వు లాంటి పాపాజీని గదిలోకి తీసుకెళ్లి గడియ పెట్టుకున్నాడు. అంతదాకా మీరేం చేస్తున్నారు? బయట కూడా గడియ పెడితే బాగుండదని సైలెంట్ గా నిలబడ్డా. పుప్పిజీ జాకెట్ ఏం జరగదు. పుప్పిజీ ప్రాసరీ ఏం జరగదు. ఏం జరిగినా ధైర్యంగా ఉండు. ఏం జరిగినా ధైర్యంగా ఉండాలా? అవునరా, ఆ అమ్మాయి చెడిపోతే గతి లేక నచ్చినట్టు పెళ్లి చేస్తా. అది మంచి పద్ధతేనా? నేను మీ అమ్మాయి చేసుకోలేదా? అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏం అందం, ఏం బింకం, ఏం పొంకం, పాలరాతిలా మెరిసే ఒళ్ళు, అక్కడక్కడ అందమైన పుట్టుమచ్చలు, నడుం మీద, వీప్ మీద, పిక్కల మీద, జబ్బల మీద ఎక్కడెక్కడ ఉండాలో అక్కడక్కడ ఉన్నాయి. ఎలా ఉంది మీ కంచుకట్ల వారి కాటా దెబ్బకి నా జట్కా దెబ్బ? పెళ్లి కాకుండానే శోభనం జరిగిన నీ మనవరాలికి తీసుకెళ్లి పెళ్లి చేస్తావో, లేక అవమానం భరించలేక జట్కా కింద పడి చేస్తావో తీరిగ్గా ఆలోచించుకో. ఆగు బాబు, ఇప్పుడు హాయిగా ఉందా? మైండ్ ఫ్రెష్ గా ఉందా? ఎవరికో కాబోయే భార్యను ఏం చేసావో చెప్పు. బల్ బల్ బలాబళే ఆల్ బిత్తర్ బెళ్ళ భిక్షం, బిల్ బిత్తర్ బెళ్ళ ధర్మం, బంపర్ లేడీ పటాక్. ఆహా, ఏం టాలెంట్ బాబు నీది. ఒక్క జట్కాకి ఎన్ని గుర్రాలైనా కట్టగలవు. కాకపోతే గుర్రం మాది, జట్కా నీది. అయ్యో, ఏం దెబ్బలు ఏం లోకం. అయినా ఇట్ట ఎట్ట తగిలాయ్యా బాబు? ఎట్టాగేంటి, జట్కా గాడి తప్పి బోల్తా కొట్టిందని చెప్పానుగా. నువ్వు చెప్పినా నేను నమ్మొద్దు. పోనీ బండి బోల్తా పడింది అనుకుందావా అనుకుంటే దెబ్బలిట్ట తగలవు. పోతే పోనీ రోడ్డు మీద పోతూ కారు గుద్దేశావు, టేక్ ఇట్ ఈజీ అనుకుందాం అనుకుంటే బండి బాగానే ఉంది. కానీ పోనీ నిన్నెవరైనా కొట్టేశారా అనుకుంటే నిన్ను కొట్టే మగాళ్ళెవరూ ఈ హోల్ టౌన్ లోనే పుట్టలేదు. పోనీ పోనీ, నీ అనుమానమే నిజమే.
ఆడవాళ్లే కొట్టేశారనుకో, టేక్ ఇట్ ఈజీ పోనీ పోనీ అంటావా? అంత ఈజీగా నేనెందుకు అనుకుంటాను? ఏ ఆడదైనా నీ మీద చెయ్యేస్తే దాని జడ జారిపోద్ది. ఓయ్ అమ్మో, నీ సంగతి నాకు తెలీదు. ఆడపిల్ల జట్ల బండి ఎక్కితేనే మెడ పట్టుకుని కింద గెంటుతావు, ఇక అది నా మీద చెయ్యేస్తే అప్ అండ్ డౌన్ అదరగొట్టవు. ఆ సంగతి తెలుసు కదా మరి. ఉండు, ఇట్ట అయితే నొప్పులు తగ్గవు. నేను వెళ్ళి కాపురాన్ని కుడుకుని తెస్తాను. ఇదిగో ఉడికి నీళ్ళు ఎందుకు? కమల పువ్వులు లాంటి నీ చేతులతో నా ఒంటి మీద మందు రాస్తే ఒళ్ళంతా వేడెక్కి శివశివలాడి నొప్పులు తగ్గాయి. మళ్ళీ నువ్వు ఉడికి నీళ్ళు తెచ్చిపెట్టావు అనుకో, ఒళ్ళు ఉడికెక్కిపోదు. ఏమిటయ్యా నువ్వు చెప్పేది నిజమా? అవునమ్మమ్మ, ఇవి పాపాజీ కొట్టిన దెబ్బలే. కానీ ఈ దెబ్బలకి ఎదురు దెబ్బ తీసే వచ్చాను. రేపు ఆడబోయే నాటకానికి ఇదే మొదటి మెట్టు. ఈ నాటకాల వల్ల ఇన్నాళ్ళు మారని మనుషులు ఇప్పుడు మారుతారా? ఎందుకు ఈ శ్రమ? అమ్మమ్మ, నేనేం చేసినా నీకోసమే. మావయ్య మనసు మార్చాలి, దూరమైన నీ కొడుకుని నీ దగ్గరకు చేర్చాలి. అమ్మాజీ నీకు చేసిన అన్యాయానికి తగిన గుణపాఠం నేర్పాలి. అందుకు పాపాజీ మేళ్ళలో తాళి కట్టాలి, ఆ ఇంటికి అల్లుడవ్వాలి. ఊరంతా పందిరేసి స్టేట్లో ఎవరికీ జరగనంత ఘనంగా నా మనవరాలికి పెళ్లి చేద్దాం అనుకున్నాను. కానీ దాని బ్రతికే సర్వనాశనం చేశాడు. రోడ్డును పోయేవాడి మీద రాయి చూద్దాం అనుకున్నావు, వాడు ఏకంగా చెప్పే విసిరేసిపోయాడు. నోరు ముయ్యండి. నా మనవరాల్ని తాకినందుకు వాడి 2 చేతులు నరికేస్తాను. చేసింది చాలు. ఇప్పుడు జరిగిన దానికే తలెత్తుకోలేకపోతున్నాం. ఇంకే గొడవలు జరగకుండా చూడండి. మీకనే అవసరం. సంతకాలు పెట్టడానికే గాని సలహాలకి మీరు పనికిరారు. చిన్న భిన్నమైన నా మనవరాల జీవితం ఎలా బాగు చేయాలి, దానికి ఎలా పెళ్లి చేయాలని నేను బాధపడుతుంటే మధ్యలో మీ సలహాలేమిటి? అమ్మా, కాళ్ళు గడిగినంత మాత్రాన గంగానది అపవిత్రం అవుతుందా? పాపాజీ గారు కూడా అంతే. మీరు కోప్పండి అంటే నాదొక చిన్న సలహా. మీకు అభ్యంతరం లేకపోతే పాపాజీ వారిని మా వాడికి చేసుకోవడానికి నాకేమాత్రం సిగ్గులేదు. వాళ్ళు రాళ్ళు కొడతాను. అమ్మమ్మాజీ, ఎందుకు అలా ఆవేశపడతా? నాకు జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకుంటాను. మన పగ చల్లారడానికి నేనే ఒక ఐడియా ఆలోచించాను. ఏమిటమ్మా అది? నేను రాజుని పెళ్లి చేసుకుంటాను. అవునమ్మమ్మాజీ, అతన్ని నా మొగుడిగా ఇంటికి రప్పిస్తాను. నా తెలివితేటలతో నా బానిసగా మారుస్తాను. కుక్కలాగా ఇంటి కాపలా పెడతాను. అడ్డగాడిదలాగా వెట్టి చాకరీ చేయిస్తాను, అవమానిస్తాను. పశువు కన్నా హీనంగా చూస్తాను. నా కాళ్ళ దగ్గరే బ్రతికేటట్టు చేస్తాను. నువ్వు నేర్పిన కంచు కట్ల వారి ఆడపడుచుల సాంప్రదాయాన్ని, పౌరుషాన్ని నేను నిలబెడతాను. సభాష్, నా మనవరాలనిపించుకున్నా. ఇదిగో చూడమ్మా, ఒకవేళ ఆ జట్కావాడు నీ దారికి రాకపోతే వాణ్ణి బలలోకి లాగి గిలగిలలాడించే కంచుకట్ల వారి పట్లు, రస పట్లు, యామ పట్లు నేను నీకు నేర్పుతాను. ఏంటి రాజు, నీళ్ళు తిరగబడి ఎరకరీలు ముందుకు వచ్చినట్టుందండి? అదే అర్థం కావట్లేదు. ఇందులో ఏదో తిరకాసినట్టుంది. అమ్మమ్మా, వెళ్ళవే వెళ్ళు. ఈ అమ్మమ్మని కాదని ఆ జట్క వాడుతూ ఉంటానన్నావుగా, వెళ్ళు. వెళ్ళి వాడితోటే బ్రతుకు. అమ్మమ్మా, అమ్మాజీ తన మనవరాన్ని లోపలికి తోలుతుందంటే ఏదో లొసుగు ఉంది. ఈ జట్కా వాడి జబర్జంగ్ ఏంటి చూపిస్తాను. నేనేం లేదు, నేను అసలు ఏమీ లేదు రాజు. నువ్వు వాడితో ఎలా సుఖపడతావో నేను చూస్తానుగా. వెళ్ళు. ఏమిటమ్మా? నన్ను క్షమించు నాయనమ్మా. ఏమిటి, నేను నిన్ను ప్రేమిస్తున్నట్టు, పెళ్లి చేసుకోవాలని కలలు కంటున్నట్టు నాటకం ఆడాలా? అవును మళ్ళీ, నేనంటే నీకు ఇష్టమైనట్టు, నేను లేకపోతే నువ్వు బతకలేనట్టు నాటకం ఆడాలి. ఇదంతా ఉత్తునే. టేక్ ఇట్ ఈజీ అనేసుకో, నీకు అలవాటేగా. అవును, అలవాటేగా. Take it easy. అవును నానమ్మా, నేను రాజుని ప్రేమించాను. రాజునే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. నాకు నిన్ను రాజుకిచ్చి చేయాలనే ఉందమ్మా.
కానీ ఏం చేయను, ఇక్కడ మల్లి అని ఒక పాలపిల్ల ఉంది. అది రాజునే చేసుకోవాలని ఎన్ని వలలు వేస్తుందో. నేనుండగా దాని వల్ల ఎలా పడతాడో నేను చూస్తాను. ఏమ్మా నీ దగ్గర ఎంత పెద్ద వాళ్ళు ఉందా? నా దగ్గర బలుందో జ్ఞానం ఉందో చూపిస్తాను. మరేమనుకున్నావు? ఈ మసాజ్ పేరేంటో తెలుసా? భీమవరం పిస్స పిస్స. పిస్స పిస్స నస నస. ఇది ఒక మసాజేనా? మసాజ్ మసాజ్ చేయడం దానికేం తెలుసు? ఆలస్యంపు పచ్చగడ్డి. నేను చేస్తాను చూడు. పీఠాపురం కస కస. అదిరినట్టుంది. ఏం పట్టు పట్టావే. ఇది ఒక పట్టేనా? నేను చూపిస్తాను చూడు. జున్ను ముక్కలు తిన్న పట్టు. దీని పేరు పాలకొల్లు పస పస. మళ్ళీ భలే పట్టు పట్టావే. ఇదేం పట్టు? ఇలా పడితే నడు విరిగిపోతుంది. నేను పడతాను చూడు. చల్లటి కొడైకెనాల్ కస పిస మసాజ్. వడగా. వద్దే. అమ్మమ్మా ఇన్నాళ్లకు నాకు జోడుగురం దొరికింది. నచ్చింది దీని పట్టు. కడతాను దీనికి తాళిపొట్టు. వెంటనే పంతుల్ని పిలిపించు. ఘనంగా పెళ్లి జరిపించు. పెళ్ళెవరికి? పంతులుగా? పంతులు కాదు నాగా. ఊరంతా పందిరేయించి చట్టాలన్నిటికీ రంగులేయించి ఘనంగా మా పెళ్లి జరిపించాలి.